బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం మంచి పేరు అయితే ఖచ్చితంగా ఉంది. మరి అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయింది అన్న? కానీ జీర్ణించుకోలేని కొన్ని శక్తులు, కొంతమంది స్వార్థపరులు ఇక నాటుకుపోతారేమో అనే ఒక ఆలోచనతోని కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యూజ్ చేసుకుని కుట్ర పన్నుతుందే తప్ప కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇందిరమ్మ రాజ్యం మళ్ళొస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్తాం. ఎంతమందితో చెప్పిస్తాం బలవంతంగా, ఎంతమందికి పైసలు ఇచ్చి చెప్పియాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎన్నికలు కబ్జాలు చేసిండని, డబ్బులు బాగానే స్కాములు చేసిండని రకరకాల ఆరోపణలు కూడా మీ మీద బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. నోటి మాటతో అనటమే తప్ప ఎక్కడ కూడా మామూలుగా నిరూపించలేకపోయారు. ఎక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగానే ఫీల్ అవుతారా లేకపోతే డాన్గా ఫీల్ అవుతారా? ఎట్లా అనుకునేటోళ్ళకి అట్లా అవుతుంది. అదే ధైర్యంతో కొందరికి డైరెక్ట్ డాగులు కూడా వేస్తారు. నేను అంత వేసే అంత కూడా అవసరం ఏర్పడదు నన్ను చూస్తే కాదు. మొత్తం కాన్స్టెన్సీ అంతా మీ చేతుల్లోకి తీసుకుంటారు. డెఫినెట్ గా సరే, అభివృద్ధి పదంలో తీసుకుంటే ఓకే, బట్ అధికారుల యొక్క హక్కులను కూడా మీ చేతుల్లోకి తీసుకుంటారు. మీకు రాజకీయంగా శత్రువులు బాగున్నారా? కత్తి తీసి పొడిచి కూడా నవ్వుకుంటూనే ఉంటారు. రక్తం వస్తే మనకు తెలుస్తుంది. అప్పుడు మామూలుగా నన్ను పొడిచింది. మా దగ్గర రాజకీయాలు మా నియోజకవర్గంలో అట్లా ఒక గన్ను మెయింటైన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. నన్ను చూస్తే గట్స్ ఉండడం లెక్క అంతకు మించగా అనిపిస్తారు. ఒకసారి రెడ్డిల అడుగు పడడంత వరకే, పడ్డ తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఓం భీం ఫట్. ముందు కూడా వాళ్ళే ఉన్నారు. దాన్ని ఛేదించిన కదా నేను. ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ దే రాసి పెట్టుకొని తెలంగాణలో అని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది. కేఏపాల్ కూడా చెప్తాడు రేపు వచ్చేది గవర్నమెంట్ నాదే. కేపాల్ రేవంత్ రెడ్డి దొరకట మరి ఇక తేడా ఏంది? లేకపోతే ఓడ్చుకోలేని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చూడలేక కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం. ఎందుకు మౌనంగా ఉండడు అని అనేది కొంతకాలం అయితే తెలిస్తే విజృంభిస్తాడు ఒకవేళ బయటకు వస్తే. రేవంత్ రెడ్డి గారు ఈ కేటీఆర్ కి, హరీష్ రావు గారికి సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక కేసీఆర్ గారు వస్తే తప్పుకుంటారా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. కోదాడ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరుగాంచిన వ్యక్తి బొల్లం మల్లయ్య యాదవ్ అన్న మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే, ఎట్లా ఊరన్నా? గుడ్ అన్న. అంటే మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా చెడ్డ పేరు అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం మంచి పేరు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎవరైనా మల్లయ్య యాదవ్ పేరు చెప్తే మంచి ఆయనే అనేటట్టు పేరు కూడా గాంచారు. మరి అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయింది అన్న? అంటే నేను ఒక్కరోజు 2 రోజులు ఏదో గాలిలో పోయి ఏదో పార్టీల పేరు చెప్పుకొని అప్పటికప్పుడు నియోజకవర్గానికి పోయి డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు సంచులతో వాళ్ళే 20 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆప్యాయతని పంచుకొని ఒక నియోజకవర్గంలో ఆత్మబంధువుగా ఆ స్థాయికి రాగలిగిన. సరే, అనేక రకాల శక్తులు అడ్డుపడి రకరకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు ప్రతిసారి చేసిన 2018లో కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల టికెట్ ఇవ్వటం, ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. గతంలో ఏ రకంగానైతే అనుబంధంతో, ఆత్మీయతతో ప్రజలతో మమేకమై తిరిగినో అదే క్రమంలో ఒక శాసనసభ్యుడిగా కూడా ప్రయాణం కొనసాగించిన. కానీ జీర్ణించుకోలేని కొన్ని శక్తులు, కొంతమంది స్వార్థపరులు ఇక నాటుకుపోతారేమో అనే ఒక ఆలోచనతో రకరకాల కుట్రలు వెనక నుంచి పన్నినా ప్రజలు నాకు అనుకూలంగానే ఉండే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు కోరుకున్న సందర్భంలో మా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలలో అదే రకమైన తీర్పునిచ్చారు. అంటే జనరల్గా జనాల్లో వచ్చిన మార్పు వల్లనే బొల్లం మల్లయ్య ఓడిపోయిండు తప్ప వ్యక్తిగతంగా ఏదో నష్టపోయో లేకపోతే జనాలకు అనుకునే చేయలేక మాత్రం ఓడిపోలేదు అంటున్నారు. అంటే కొంతమంది స్వార్థపరులు ఏదో చెయ్యాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళ ప్రయత్నం వల్ల అని చెప్పేసి నేను అనను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం, మార్పు కోరుకున్న క్రమంలో ప్రభుత్వ మార్పిడిలో భాగంగా ఈ రకమైన రిజల్ట్ వచ్చింది, ఫలితం వచ్చింది. సరే, మీ వ్యక్తిగతంగా చెప్పట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కోరుకున్నారు అని చెప్తా ఉన్నారు. ఆ ఫలితం అంటే మీరు చెప్పకనే ఏం చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ పైన నమ్మకం ప్రజలు కోల్పోయినరు అని చెప్తున్నారు, అంతేనా? నమ్మకం కాదు, సహజంగా మార్పు కోరుకుంటావు. రోజు నువ్వు ఈ హోటల్లోనే తింటున్నావు, కొత్త హోటల్ పడ్డది, అలా కూడా ఏం టేస్ట్ ఉంటుందో చూద్దాంపా అని చెప్పేసి అని అనుకుంటారు. సహజమైన ట్రెండ్ అది. మానవ సహజమైన ఆలోచన ఏముంటుందంటే సరే ఒకసారి చూద్దాం అందులో కూడా ఎట్లా. బట్ ఆ హోటల్లో మంచి ఫుడ్ పెట్టినా ఇంకో హోటల్కు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటారా అన్న? మార్పు కోసం టేస్ట్ ఏం మార్పు ఉంది, ఒకసారి అది కూడా మార్పు చూద్దాం కదా అని అనుకుంటారు.
ఒక్కోసారి ఆ కొత్తగా పెట్టిన ఓటర్లు వికటించో లేకపోతే దాంట్లో ఏదైనా ఇబ్బంది అయ్యో కడుపు నొప్పి రావచ్చు, జ్వరాలు రావచ్చు, మోషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హాస్పిటల్ పాలు కావచ్చు. ఆ తర్వాత కదా అయ్యో అనవసరంగా పొరపాటు చేసామని అనుకునేది. మరి ఇప్పుడు జనాలు అట్లా అనుకుంటారు, లేకపోతే ఋషి మంచుకుంది అనుకుంటారా? నేను చెప్పిందే కరెక్ట్. మీరు చెప్పిందేనా? మరి వాళ్ళు ఎక్కడ కూడా ఆ రకంగా లేదు. అంటే కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యూజ్ చేసుకొని కుట్ర పన్నుతుందే తప్ప కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎంతమందితో చెప్పిస్తాం బలవంతంగా? ఎంతమందికి పైసలు ఇచ్చి చెప్పియాల్సిన అవసరం ఉంటుంది? ఇవాళ ఎన్నికలు ఉన్నాయా? ఏది వాస్తవం కాదు? సరే మేము అంటున్నాం రైతు బంధు ఇచ్చిరా, రైతు బంధు రానోళ్ళు అనట్లేదా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కానోళ్ళు అనట్లేదా? అంటే రుణమాఫీ మంచిగానే చేసినాం కానీ మీరే సోషల్ మీడియాలో ఎక్కువ వాడుతున్నారు, ఏదో ఒక్కరిద్దరు కాని వాళ్ళని అవకతవకలు చూపించి పెద్దగా బూచిలాగా చూపించే భూతద్దం పెట్టి చూపిస్తారు అని అంటున్నారు. ఏ గ్రామానికి పోయినా అడిగితే చెప్తారు కదా, బ్యాంకులకు పోయి అడిగితే చెప్తారు కదా, మీకు ఎంత అప్పు ఇచ్చిర్రు ఈ బ్యాంకు నుంచి, ఎంత ప్రభుత్వం నుంచి వచ్చినాయి, ఇంకా మరి రైతుల మీద ఎంత ఉంది అని అనేది ఏ బ్యాంకర్ అనేది చెప్తాడు కదా. మీరు ఒకసారి వెరిఫై చేయండి. వేదికల మీద ఏదో మేము చేసేసినామని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితికి వచ్చిందంటే దేవుని గుళ్ళ నైవేద్యం కోసం పూజారి కొంత ప్రసాదం చేస్తాడు, దేవునికి పెట్టాలి కదా, కంపల్సరీగా నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత మామూలుగా ఎంతో అంతో మిగులుతుంది కాబట్టి దాంట్లో వచ్చిన మొదటి నుంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో మొదలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పెడతారు. పెట్టిన తర్వాత వెనకొచ్చిన వాళ్ళకి అందదు కదా. మేము నైవేద్యం పెట్టినామని చెప్పి పూజారి చెప్తాడు, ఎందుకంటే గుడి కాబట్టి. వెనక నీకు అందకపోతే నేనేం చేయాలని అంటాడు. అది దైవ కార్యక్రమం కాబట్టి అన్న నడుస్తుంది. సేమ్ సిస్టంలో ఒక్కరికో ఇద్దరికో చేసి 10 పరకో చేసి కూడా మేము చేసేసినామని అంటున్నారు. రైతు బంధు ఉంది, పెట్టుబడి సాయం 2 ఎకరాలకి 3 ఎకరాలకి మించి మొదటిసారి వేయలే, రెండోసారి అసలే వేయలే. ఇప్పుడు మామూలుగా 15,000 నుంచి 12,000 అని అంటున్నారు. అందులో కూడా బీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి అని అంటున్నారు. ఆ వెంచర్లకి రాళ్ళ రప్పలకి అంతకుముందు తీసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క వీళ్ళందరూ లేరా శ్రీధర్ బాబుకినా? అంటే అంటే అటువంటి వెంచర్లకు బంకులకు మీరు అంటున్నట్టు రాళ్లకు రప్పలకు ఇవ్వడం మీ అవివేకమా, లేకపోతే ఇవ్వకపోవడం వాళ్ళ అవివేకమా? ఇప్పుడు మేము అవి పట్టా భూములుగా మా రికార్డు ప్రకారం పట్టా పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పట్టా పాస్బుక్లకి అకౌంట్ల నెంబర్లు తీసుకొని వాళ్ళకి జమ చేయడం జరిగింది. పట్టా పాస్బుక్లు ఉన్న తర్వాత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ పని చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా మేమేమి వ్యవసాయం చేయట్లేదు, గుట్టలు రాళ్ళు రప్పలు మాకొద్దు అని చెప్పేసి మీరు చెప్పాలి కదా. దేశభక్తి ఉన్నోళ్ళు కదా మీరు, ప్రజాధనము బాగుండాలని చెప్పి చూసేటోళ్ళు కదా. మేము రైతులకి నష్టం ఏడాలి, రైతుదేమో ఈ పేరు మీద అనే ఉద్దేశంతో పాస్బుక్లు ఉన్న వాళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చినాం. మరి 100 ఎకరాలు ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకోవాలి, బట్టి విక్రమార్క ఎందుకు తీసుకోవాలి, శ్రీధర్ బాబు ఎందుకు తీసుకోవాలి? ఈ నాగేశ్వరరావు తీసుకోలేదు, తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి. మేమేమంటున్నాం, ఒకవేళ మీకు అదే అభిప్రాయం ఉంది, మీరు సంవత్సరం అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి, ఈ లోపల వెరిఫై చేసి గుట్టలేయి, రాళ్ళేయి, రప్పలేయి, బీళ్ళయి, వెంచర్లేవి తీసేసి మిగతా వాళ్ళకైతే ఇవ్వాలి కదా. మొన్నటి వరకు మామూలుగా ఇవ్వలేదు, ఇప్పుడు 15,000 నుంచి 12,000 వచ్చింది. అందులో కూడా క్లారిటీ లేదు. నేనేమంటున్నా, వరి పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా, తోటలు వేసిన వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, మిర్చి వేసిన వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా, మిర్చి ఒకటేసారి పంట కాబట్టి ఒకటేసారికి ఇస్తారా, ఇవాళ తోట వేసినా ఒకసారి వేసేసారు కదా, ఒకసారి వేసి కూర్చుంటామనంటే కాదు కదా. ఎవ్రీ ఇయర్ వాళ్ళు పాదులు తీయాలి, కొమ్మలు నరకాలి, స్ప్రేలు చేయాలి, కాపాడాలా, ఇదంతా ఎవ్రీ ఇయర్ జరిగే తంతు. ఈ క్రమంలో రైతులకు ఎక్కడ కూడా ఇది రైతు రుణ సాయం పొందితే, పెట్టుబడి సాయం ఇస్తే కొంత ఉపశమనం కలుగుతుంది, వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడుగా అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న నిర్ణయం. మీకు ఇలా చేయటం చేత కాకపోతే, మీకు అవగాహన లేకపోతే, పరిపాలన అనుభవం లేకపోతే, ఆర్థిక పరిపాలన చేత కాకపోతే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పి మామూలుగా చెంపలేసుకోవాలి. కానీ అంటే నిజంగా అంటే ప్రజలకు చెప్పి చెంపలేసుకునేంత స్థాయికి దిగజారిపోయారా అన్న వీళ్ళు? ఇవాళ మోసం చేయటం కాదా? నిజంగా మోసం మీరు ఎన్నికలలో ఓట్లు వేయించుకోవడానికి ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖున మీరు పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోని వాళ్ళు ఉంటే పోయి తెచ్చుకోపోరు అని చెప్పారు. మేము ఎన్నికలల్లో గెలవంగానే అధికారంలోకి రాగానే 100 రోజులల్లో మేము చెప్పినవన్నీ చేస్తామని అన్నారు. 100 రోజులు పోయింది,
ఇంకెప్పుడు కావాలి? 365లో అయిపోయింది కదా. బట్ వాస్తవానికి అయితే కొంతమేర నిజంగా నేను కూడా చెప్తా ఉన్నా, ఒక జర్నలిస్ట్గా ఉండి కూడా వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండ్రు. బట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే నిజంగా ఇన్ని అప్పులు ఉన్నప్పుడు మీకంటే మిగులు బడ్జెట్ తోటి ఉంది కనుక మీరు సాఫీగా చేసుకోగలిగారు. ఇప్పుడు వాళ్ళకి చూస్తే అన్ని అప్పులే కానా, ఈ మాత్రం ఇబ్బందులు కావా అట్లా కూడా అనుకోవచ్చు కదా. రిటైర్ అయిన ఎంప్లాయీకి బెనిఫిట్స్ ఇవ్వలేనంత ఇబ్బందా? నిర్ణయాలు చూస్తున్నాం కదా, వీడియోలు తీసి పెడుతున్నారుగా. రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇంతవరకు ఇయ్యక వాళ్ళ ఆఫీసుల మట్టి తిరుగుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలకు తీసుకోండి అని చెప్పి బాండ్లు ఇస్తున్నారు ప్రభుత్వం. ఇటువంటి దుస్థితి ఎప్పుడన్నా ఉందా? అంటే ఇప్పుడు కారణం ఏమంటారు మరి? అవగాహన రాహిత్యం, అవగాహన అనుభవ రాహిత్యం. బడ్జెట్ మంచిగానే ఉందంటారా రాష్ట్రంలో? అంటే ఎట్లుంటది, ఇవాళ మామూలుగా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. దానికి కారణం ఏంటి? గవర్నమెంట్లోకి రాగానే స్క్వేర్ ఫీట్కి 50 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రియాల్టర్స్ దగ్గర డిమాండ్ పెట్టిండ్రు. అది సాధ్యపడలేదు, దాని మీద అనుమతులు ఏమి ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ బిల్డింగ్లు ఎంకరేజ్ చేయడానికి పర్మిషన్లు ఇవ్వలేదు. కొంత స్లో అయింది. ఆ తర్వాత హైడ్రా అని పట్టుకొచ్చారు, మూసి ప్రక్షాళన అన్నారు. ఈ పేరు మీద కూలగొట్టడం మొదలుపెట్టారు, జేసీబీలను తీసుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే 3 కిలోమీటర్ల దూరంలో చెరువు ఉందన్నా కానీ భయపడే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్లో వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన రియాల్టర్సు, ఆ బిల్డింగ్ సంబంధించిన వ్యాపారస్తులు ఇలా వేరే పొరుగు ప్రాంతాలకు పోయే దుస్థితి వచ్చేసింది కదా. దాంతో రిజిస్ట్రేషన్ పోయింది కదా, ఛార్జీలు పోయినాయి కదా, అమ్మకాలు లావాదేవీలు పోయినాయి కదా, పనిచేసేటోళ్ళ ద్వారా వచ్చే ఆదాయం సేల్ ట్యాక్స్ జిఎస్టీలు పోయినాయి కదా. మరి ఆ రంగం కుప్పకూలిపోయింది కదా. దాంతో నెలకి ఎంత ఆదాయం తగ్గింది? ఈ సంవత్సర కాలంగా మొత్తంగా కలిపి ఎంత ఆదాయం తగ్గింది? అదంతా పోగొట్టుకున్నట్టే కదా. ఇవాళ లేబర్ 1000 మంది పనిచేస్తున్నారు. అందులో కనీసం ఒక 200 మంది రోజు మందు సీసా కొనుక్కుంటే ఎంత వస్తుంది గవర్నమెంట్కి ఆదాయం? ఇవాళ పోయినాయి కదా. ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అయినా సరుకుల మీద వచ్చే ఆదాయం పోయింది, మద్యం మీద వచ్చే ఆదాయం పోయింది, రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం పోయింది, లావాదేవీలు జరిగేటివి అన్నీ పోయినాయి. హైదరాబాద్లో అటు ఇటు తిరిగేటోళ్ళు, పెట్రోల్ పోసుకొని బళ్ళ మీద తిరిగేటోళ్ళు కూడా కొంతమంది మామూలుగా రియల్ ఎస్టేట్ నమ్ముకొని ఈ ప్లాట్ అమ్మి ఆ ప్లాట్ అమ్మి బతికేటోళ్ళు కూడా ఆ పెట్రోల్ మీద వచ్చే సుంకాలు కూడా పోయినాయి కదా. మరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది? 1 year కాంగ్రెస్ పాలనకి మీరు ఏం చెప్తారు? అసమర్థ పాలన. అంటే రేవంత్ రెడ్డిది అసమర్థ పాలన. అంటే హీఈస్ నాట్ సూటబుల్ ఫర్ సీఎం. ఆయన సూటబులా కాదా అనేది కాదు, ఏదో మార్పు జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు చెప్పిన మాయమాటలు నమ్మి ఓట్లేసారు ప్రజలు. అరచేతుల వైకుంఠాన్ని స్వర్గాన్ని చూపించేసి మామూలుగా వాళ్ళు అందలం ఎక్కారు. అందలం ఎక్కిన వాళ్ళు మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం వాళ్ళకి అనుభవం లేకపోవటం, అవగాహన రాహిత్యం, పరిపాలన అనుభవం లేకపోవటమే. అయితే నేను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా ఇంటర్వ్యూ చేస్తే గిట్లనే అడిగిన, హైడ్రా తెచ్చిరు, కూల్చిరు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, ప్రజలందరూ రోడ్ల మీద పడ్డారు అంటే, షేద్ ఎప్పుడు కూడా జనాలకు షేదుగానే ఉంటుంది, వద్దన్నట్టే అనిపిస్తుంది. బట్ ఆ షేదు వల్లనే చాలా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది, ఆరోగ్య సమస్యలన్నీ కూడా బాగుంటాయి అని అన్నాడు. అంటే ఇప్పుడు హైడ్రా రావడం వల్ల, ఇల్లులు కూల్చడం వల్ల భవిష్యత్తు తరాలకు ఫ్లడ్స్ రాకుండా హైదరాబాద్ బారి నుండి కాపాడుతూ ఉన్నాం. అది ఇప్పుడు షేదు అనిపిస్తుంది, దాని తీయదనం భవిష్యత్తులో తెలుస్తా అని వాళ్ళు అంటారు. బతుకున్న కిడ్నీలు తీసి మామూలుగా మేము తర్వాత వేరే వానికి ఇస్తాము అని అంటే, ఇప్పుడు వీని ఆరోగ్యం జరగొడితే వాని ఆరోగ్యం జరగొడితే లాభం ఏముంది? అట్లా అంటారా? కానీ భవిష్యత్తులో అయితే మరి నిజంగా అంటే ఇప్పుడు సరే మీరు అన్నట్టు ఒక ఇల్లు కూలిపోతుండొచ్చు, లేకపోతే 2 ఇల్లులు కూలిపోతుండొచ్చు, ఆలోచన ఉండాలి కదా. నేనేమంటా సింహాద్రి, ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి, పరిపాలన చేసేటోళ్ళకి ఒక సమగ్రమైన ముందు చూపుతోని ఆలోచనతోని నిర్ణయాలు చేయాలి. మూసి ప్రక్షాళన అన్నప్పుడు మీరు ప్రత్యామ్నాయం ఏం చూపించారు సామాన్యులకి? వాళ్ళు ఎప్పటి నుంచో మామూలుగా ఆడ ఉండి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే హైదరాబాద్లో ఒక సామాన్యుడు ఆ రోజు అయ్యే పనైనా, ఒకసారి మామూలుగా చిన్న రేకులు వేసుకుంటాడు, తర్వాత పైన చెత్త వేసుకుంటాడు, ఆ తర్వాత మామూలుగా గోడలు పెట్టుకుంటాడు, ఆ తర్వాత క్రమక్రమంగా పిల్లలు ఎట్లా పెరుగుతుంటే ఆ పిల్లలకు అనుగుణంగా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక ఇల్లు మామూలు ఇల్లు పూర్తి చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? ఆ వచ్చే 10 పరకతో ఇల్లు, కుటుంబ పోషణ, పిల్లల పెంపకం, స్కూలు ఫీజులు, బట్టలు ఇవన్నీ పోగా మిగిలిన దాంతో ఇంతో అంతో సేవింగ్ చేసుకొని ఇల్లు కట్టుకుంటూ 20 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాడు. ఇవాళ ఎకర మూసికి అడ్డం వస్తుంది, నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి రాత్రి తీసుకుపోయి జేసీబీని పెట్టేస్తేవి. ఆ ఇల్లు కోల్పోయిన అతనికి ప్రత్యామ్నాయం ఏమైనా చూపించినవా? ఇప్పుడు కాంపెన్సేట్ చేస్తాం, గవర్నమెంట్ ల్యాండ్లో నీకు ఇల్లు కట్టిస్తాము, ఇల్లు కట్టించి రెడీగా ఉంది, ఎన్నికి తీసుకుపోయి ఆడ ఆఖరికి కొంతమందిని మామూలుగా అప్పటికప్పుడు అసలు ఇల్లు వాకిళ్ళు వెళ్ళి గుడిసెలోళ్ళని కొంతమందిని మామూలుగా ఇందిరమ్మ ఇల్లు అనే పేరు మీద మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళకు తరలిచ్చారు.
కానీ అట్లా ఎంతమంది సొంత భవనాలు ఇంతో అంతో చేసుకొని మామూలుగా 2 రూమ్లు 3 రూమ్లు 4 రూమ్లు వేసుకొని పిల్లల కోసం స్థిర నివాసాలు ఏర్పరచుకొని 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఎంతమందికి ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వగలుగుతావు? అయ్యాల ఆ ప్రభుత్వం మీ కాంగ్రెస్ హయాంలోనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారి హయాం కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాం కావచ్చు, ఇంకొకళ్ళ అంతకుముందు వాళ్ళ హయాం కావచ్చు. మీరు మూసేయమంటే ఇండ్లు వేసుకుంటుంటే అనుమతులు మీరే ఇచ్చారు కదా, బిల్డింగ్లు వాళ్ళు కట్టుకున్నారు కదా. కట్టుకున్న బిల్డింగ్లలో అన్ని పర్మిషన్లు ఉన్నాయని కొన్నోళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ ఏం ఆలోచించకుండా మూసి అని చెప్పేసి నీకేదో వేరే విదేశీ సంస్థలు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్నారు, ఇదేదో టూరిస్ట్ ప్లేస్ చేస్తా, ఈ టూరిస్ట్ ప్లేస్ వల్ల అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే అప్పటిదాకా అసలు నువ్వు సీట్లో ఉంటావా? అంత వరకు కూడా ఉండదా అన్న సీట్లో ఉండడా? అంటే ఒక బిల్డింగా 2 బిల్డింగ్లు కట్టడానికి 6 నెలలు సంవత్సరం ఉండటానికి అది కాదు కదా. ఇది ఓవర్ ద నైట్ జరుగుతుందా? అంటే నేను ఇవాళ పేపర్ చదివినా ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్దే రాసి పెట్టుకోండి తెలంగాణలో అని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు. కేఏ పాల్ కూడా చెప్తాడు రేపు వచ్చేది గవర్నమెంట్ నాదే అని. చెప్పలే ఎన్నికలప్పుడు చెప్పిండు. అంటే కేఏ పాల్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకట. మరి ఇక తేడా ఏంది చెప్పు? ఎప్పుడన్నా మామూలుగా 83 తర్వాత మీ ఎన్నికలు చూసినా ఏ ఎన్నికలు చూసినా ఎప్పుడన్నా కాంగ్రెస్ ఒకసారి వచ్చింది రెండోసారి వచ్చిందా? 2004లో రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్న చంద్రబాబు మీద పూర్తి వ్యతిరేకత, కరువు కాటకాలు వస్తే, విద్యుత్ ఇబ్బందులు జరిగితే, నీళ్లు లేక అలమటిస్తే ప్రజలు ప్రభుత్వం మార్పిడి కోరుకుంటే 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఇదే తెలంగాణలో 2009 ఎన్నికలలో సీట్లు తగ్గినాయి. అప్పుడు 2004లో వచ్చిన సీట్లు చాలా తగ్గినాయి. 2009 ఎన్నికలలో రాజశేఖర రెడ్డి హయాంలోనే రాలే. అప్పుడు ఏంటంటే తెలుగుదేశం టీఆర్ఎస్ 2 పొత్తులో ఉన్నాయి. ఆంధ్రాకు పోయి ప్రచారం చేసింది ఏమని, మీరు హైదరాబాద్కు రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది అని చెప్పి. అంటే ఆ ఒక్క మాట మీద 7 సీట్ల మెజార్టీతో కాంగ్రెస్ గవర్నమెంట్ 2009లో ఏర్పడ్డది. అది ఒకటేసారి రెండోసారి రావటం. ఇప్పుడు అయితే ఇక అది ఒక్కటేసారి అయితే అదే లాస్ట్. ఇప్పుడు మళ్ళీ కాదంటారా భవిష్యత్తులో? అప్పుడు కుప్పగొలిపోయిందిగా రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత. రోషయ్య కిరణ్ గవర్నమెంట్లో ఏం జరిగింది చూసినాం కదా, ఏ స్థాయికి పడిపోయింది చూసినాం కదా. అంతకుముందు విజయభాస్కర్ రెడ్డి టైంలో ఏ స్థాయికి పడిపోయింది, 24 సీట్లకు పరిమితమైంది, 5 సీట్లకు పరిమితమైంది. మొన్న ప్రజలు ఏదో మార్పు కోరుకున్నారు. ఆ మార్పు ఏందనేది ఫలితం ఈరోజు ఇబ్బంది జరుగుతూ ఉంది. సరే అన్న, అంటే ఈ విషయాలన్నీ బాగానే చెప్తున్నా కానీ బట్ రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి నా రూట్ సపరేట్, నేను అందరి లెక్క కాదు, నేను యూనిక్గా ఉంటా, తప్పులను బయట పెడతా, నేను నిజాలు మాట్లాడతా. అదే క్రమంలో కేటీఆర్ను కూడా ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసులో అక్రమాలు జరిపిండు. భయపడకుండా నేను కేటీఆర్ను బయట పెడుతున్నా, ఖచ్చితంగా ఇందులో అక్రమాలు జరిపిండు అని చెప్పిండు. నిజంగా కేటీఆర్ పాల్పడ్డా? రేవంత్ రెడ్డి రూట్ సపరేటే, దాంట్లో ఎవరు కాదని లేరు. ఎందుకంటే ఎన్నికల కంటే ముందే రోగి ఏం జరుపుకుంటుండో వైద్యుడు అదే ఇస్తుండయా. వాళ్ళు ఏమున్నది, మేమేమన్నా మా జేబుల నుంచి ఇస్తామా, మా ఆస్తులు అమ్మిస్తామా, ప్రభుత్వ సొమ్మె ఎవరిచ్చినా కానీ వాళ్ళు ఏదేదో కావాలని చెప్పారంటారు. మా నోటికి వచ్చింది మేము మాట్లాడుతున్నాం, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు మోసపోతా అంటే మేము మోసం చేస్తే తప్పేంది అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఎన్నికల కంటే ముందు అన్నాడు. అదే పని వాళ్ళు చేస్తున్నాడు. నేనేమంటా, ఖచ్చితంగా ఈ ఫార్ములా కేసులో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, ఇది ఎప్పుడు జరిగింది, నవంబర్ 27వ తారీఖున ఫైల్ మీద సంతకం కేటీఆర్ గారు పెట్టారు. డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్లో అధికార మార్పిడి జరిగింది. వెనువెంటనే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ ప్రభుత్వం రాలేదు కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆ అగ్రిమెంట్ చేసుకున్న ఈ ఫార్ములాకు సంబంధించిన వాళ్ళు వచ్చి కలిసారు ప్రతినిధులు. కలిసినప్పుడు మీరు ఒకవేళ కంటిన్యూటీ ఉంటే గవర్నమెంట్ నుంచి మళ్ళీ పే చేసి కంటిన్యూ చేయాలి. యాజ్ పర్ బాండ్ వాళ్ళు అమౌంట్ పే చేయాలి. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ లేదు, గత ప్రభుత్వం చేసిన దాన్ని నేను ఎందుకు చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, మేము ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ప్రజాధనాన్ని మీరు వాపస్ చేయండి అని చెప్పేసి వాళ్ళని అడగనన్న అడగాల, రిటర్న్గా లెటర్ అన్న రాయాలా, ఆ క్యాన్సిలేషన్కి సంబంధించిన ప్రాసెస్ చేయాలి కదా. ఇవాళ సంవత్సరం అవుతుంది. మీరు అలా కేటీఆర్ ఇట్లా చేసిండు అని చెప్పేసి కేసు అప్పుడే రిజిస్టర్ చేసిరు. మరి ఇవాళ వరకు కరస్పాండెన్స్ ఎందుకు చేయలే? ఎందుకు ఆ పైసలు రిటర్న్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలే? అంటే కేటీఆర్ ఇందులో ఇరికిద్దామనేనా? నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ ధనం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అనుకుంటే, పైసా రాబట్టడానికి నువ్వు ఆల్రెడీ మేము ఈ అగ్రిమెంట్కు ముందుకు పోదలుచుకోలేదు, కొనసాగించదలుచుకోలేదు, మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, మా పైసలు మాకు రిఫండ్ చేయండి అని చెప్పేసి రాసేయాలి కదా. వాళ్ళతో రాసే ఒప్పందం ఎందుకు? వాళ్ళతో కలిసినట్టు కూడా కనీసం ఎందుకు చెప్పట్లే? అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీ ఉత్తర ప్రత్యుత్తరాలయ్యి మేము మామూలుగా దీన్ని డిస్కంటిన్యూ చేస్తున్నాము, గత ప్రభుత్వం చేసింది ఏదో చేసింది, మాకు ఇప్పుడు ఉత్సాహం లేదు
అని చెప్పేసి మీరు మామూలుగా దాన్ని విడ్డా చేసుకోవచ్చు కదా. విడ్డా చేసుకోకుండా ఇన్ని రోజులు ఎందుకు హైడ్ చేసి పెడుతున్నారు? ఉద్దేశపూర్వకంగానే కదా. ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ని ఇరికిద్దామని ఇరికిద్దామని ఈ ఒక్కటి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జన్వాడ అన్నారా, దాంట్లో ఇబ్బంది పెట్టాలనుకున్నారా? లగచర్ల అనుకున్నారా, దాంట్లో ఇబ్బంది పెట్టాలనుకున్నారా? ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసు అని చెప్పేసి మామూలుగా డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకుపోయారు కదా, అడావుడి చేశారు కదా. అంటే ఎప్పటికప్పుడు కేటీఆర్ ని ఏదో రకంగా ఇరికియాలనే ప్రయత్నమే జరుగుతుంది. కానీ ఒక సామెత కూడా ఉంటుంది కానీ నిప్పు లేని పొగుట్టిగానే రాదని కూడా అంటారు కదా. ఎలా నిప్పు ఉంది మరి? ఇప్పుడు జరిగిన అన్ని నేను చెప్పిన కదా, అలా నిప్పు ఉంటే అప్పుడు ఎందుకు చేయలే? ఎక్కడ కూడా మామూలుగా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచన ఎందుకు జరుగుతుంది? ఈయన వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాడు, ప్రభుత్వ లోపాల గురించి మాట్లాడుతున్నాడు. ఈయన తీసుకుంటున్న నిర్ణయాల్ని ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలిగించేటివి ఉన్నాయని చెప్పేసి ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన్ని మామూలుగా గొంతు నొక్కేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అక్రమ కేసుల్ని బనాయించే ప్రయత్నం చేస్తున్నారు, నిర్ణయించుకున్నాడు. ఓకే సరే అన్న. అంటే ఒక విషయం అడగాలి, మీరు చెప్పుండ్రి. అంటే మీరు కేసీఆర్కు దగ్గర వ్యక్తి, ఎందుకు మీకు కేసీఆర్ పైన కావచ్చు, కేసీఆర్కు మీ పైన కావచ్చు మంచి ప్రేమ కూడా ఉంటుంది. నిజం చెప్పురన్న, వాస్తవానికి ఎందుకు కేసీఆర్ బయటకు వస్తలేడన్నా? ఒక వ్యూహం ఉంటుంది కదా. ఆయన ఒక అనుభవజ్ఞుడు, రాజకీయ పరిపూర్ణత ఉన్న వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ఉద్యమం చేసిన నేపథ్యం ఉన్న వ్యక్తి. ఓకే చూద్దాం. అంటే వ్యూహంలో భాగమేనా, లేకపోతే అనవసరంగా రేవంత్ రెడ్డిని హైలైట్ చేయొద్దు నేను వచ్చి అన్న హక్కుళ్ళు, లేకపోతే ఓర్చుకోలేని తనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడలేక ఫామ్ హౌస్కు పరిమితమైందా? ఇవే బయట వినిపిస్తున్నాయి. నేనేమంటా అంటే కొంతమంది పెద్దలు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎవరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని అందరూ కూడా సంపూర్ణంగా ప్రోత్సహించేటోళ్ళు ఉండరు. కరెక్టే నువ్వు చెయ్యి అని చెప్పేసి వీపు తట్టేటోళ్ళు ఉండరు. ఏదో కాలు చేతులు కొట్టుకుంటుండు, ఏదో ప్రయత్నం చేస్తుండు, అది అవుతుందా వస్తుందా అనేటోళ్ళు నిరుత్సాహపరిచేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది సక్సెస్ అయిన తర్వాత అబ్బా నువ్వు గొప్పోడు రా అని ఒకడు అంటాడు. అబ్బా నేను అయ్యాలే అనుకున్నా, ఆ పిల్లాడు మొదలుపెట్టిండు కానీ చేస్తాడు అని చెప్పి నేను అనుకున్నా అని అంటాడు. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాతనే కొన్ని అభిప్రాయాలు మారుతుంటాయి. కేసీఆర్ గారు అనుభవపూర్వకంగా తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఆ తర్వాత క్రమంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అనేది కొంతకాలం అయితే తెలుస్తుంది. అంటే విజృంభిస్తాడా ఒకవేళ బయటకు వస్తే? విజృంభించడం ఏముంది, వీళ్ళ వైఫల్యాలు ఒక్కొక్కటిగా రేపు ప్రజలకు తెలియజేస్తే చాలు. ఈ లోపల మామూలుగా ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా, అర్థం చేసుకుంటారు కదా, ప్రజలకు వివరిస్తే చాలు. ఈ గవర్నమెంట్లో జరిగిన వైఫల్యాలు నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచిన ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడడానికి ఏకైక శరణ్యం అది టీఆర్ఎస్ కేసీఆర్ అనే ఒక అభిప్రాయానికి ప్రజలు ఈపాటికి నిర్ధారణకు వచ్చారు. అదే విషయాల్ని రేపు బహిర్గతం చేస్తారు. ఇవాళ మామూలుగా ఒక పార్టీ ప్రతినిధులుగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ మాట్లాడుతున్నారు కదా. మా పార్టీ ప్రాతినిధ్యం అయితే ఉంది కదా, మా పార్టీ రిప్రజెంటేటివ్స్ అది కేసీఆర్ వారసులుగా మేము అందరం మాట్లాడుతూనే ఉన్నాం కదా. చాలా ఆయనకి రేవంత్ రెడ్డి గారు ఈ కేటీఆర్కి హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేని పరిస్థితులలో ఉంటే సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక కేసీఆర్ గారు వస్తే తట్టుకుంటారు, ఆయన తట్టుకోలేడంటారు. ఇప్పుడు కేటీఆర్ని ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత అయినా కేసీఆర్ బయటకు వచ్చేది ఉందా? ఒకవేళ అంటే గతంలో కవితను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా స్పందించలేదు. ఈ ఎన్నికలు అయిన తర్వాత వారం రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కోసం అని చెప్పేసి టూర్ పోయిండు కేటీఆర్. ఈ 10 రోజులలో ఏమైనా జరిగిందా టూర్ పోయినప్పుడు? ఇంకా అట్లనే వారం 10 రోజులు పోయిండు, టూర్ పోయిండు అని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఇంకో 10 రోజులు ఎక్కువ తక్కువ అవుతుంది, అంతే 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 తప్ప లాంగ్ టర్మ్ ఉండేది లేదు. ఏదో కేటీఆర్ని చూసి కేసీఆర్ బయటకు వచ్చేది కూడా ఉండదు. ఏ టర్మ్ ఉన్నా అదే అమెరికా 6 నెలలు పోయిండు అనుకుంటాం. 6 నెలలు అయితే వ్యవస్థ ఆగదు కదా. డెఫినెట్గా ఈ వ్యవస్థ అరే ఉద్యమ నేపథ్యం ఉన్న పార్టీ ఇది, కేసీఆర్ గారు సారథ్యం వహించే పార్టీ ఇది. నాయకుల కొరతన వారు ఒక పిలిపిస్తే ప్రతి ఒక్కడు ఒక నాయకుడు అవుతాడు. ఒక పిలుపు చాలు, ఎవరికి వాళ్ళు 100 మంది కేటీఆర్ లెక్క పనిచేస్తారు. ఓకే, బట్ కేటీఆర్ లాంటి వ్యక్తి నిజంగా ఒకవేళ జైలుకు పోతే పార్టీ వీక్ అయిపోదా అన్న? ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే షూర్ ఖచ్చితంగా చెప్తా ఉన్నారా? ఏం కాదు అంటే కేటీఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్, అసలు బలం అంతా కూడా బీఆర్ఎస్కు కేటీఆర్ఏ అని బయట వినిపిస్తుంది. బలం ఉంటుంది, అంత మాత్రాన ఏదో 2 రోజులకి 3 రోజులకే వీక్ అయిపోతుంది అనుకుంటే ఇది వ్యవస్థ ఈ రోజుదా? ఈరోజు పెట్టిన పార్టీయా? సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీ ఇది. 60 లక్షల సైన్యం ఉంది, 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీ, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అందించిన పార్టీ. సో పోయే అవకాశం లేదు, బలంగా ఉంటారు. ఓకే సరే అన్న, అంటే మీ విషయాలు ఖచ్చితంగా చర్చించాలి. కోదాడలో మళ్ళా భవిష్యత్తులో మల్లయ్య యాదవ్ను
ఒక ఎమ్మెల్యేగా చూస్తామా? ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఎక్కడైనా సరే ఒక విత్తనం పడే వరకే కష్టం. పడ్డ తర్వాత అది పెరిగి పెరిగి పెద్దగయ్యి ఎట్లా చెట్టయి ఎట్లా వృక్షాలై ఏర్లు పాతుకుపోతాయో తెలుసు. ఒక్కసారి రెడ్డిల అడుగు పడడంత వరకే. పడ్డ తర్వాత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఓం భీమ్ ఫట్ అనేటట్టే ఉంటది వాస్తవానికి. మరి ఇప్పుడు అక్కడ పడింది. అంతకుముందు కూడా వాళ్ళే ఉన్నారుగా, ఆ! దాన్ని ఛేదించిన కదా నేను. ఆ! బట్ అప్పటికి ఇప్పటికి రాజకీయంగా మార్పులు చాలానే వచ్చినాయి. నేను కూకటి వేళ్లతోని పీకేస్తేనేమో అనే ఒక అభద్రతా భావంతోనే, ఆ భయంతోనే రకరకాల ప్రయత్నాలు చేసిర్రు. వాళ్ళతోని ఏది సాధ్యపడలేదు. హ్మ్. ఇది సమూలంగా ప్రజలలో వచ్చిన మార్పు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గాలి. హ్మ్. అది నా ఒక నియోజకవర్గంలో జరిగితే వాళ్ళు పేద శక్తివంతులు అని చెప్పేసి అని నేను కూడా అనుకుంటా. హ్మ్. బట్ అంటే ఇది విషయాలు పక్కన పెడితే మీ మీద వ్యక్తిగతంగా మంచోడన్న దాన్ని ఎంత పేరు గాంచిర్రో ఎట్ ద సేమ్ టైం కబ్జాలు చేసిండని, డబ్బులు బాగానే స్కాములు చేసిండని రకరకాల ఆరోపణలు కూడా మీ మీద బ్యాలెన్స్ చేస్తూ వచ్చినాయి అన్న. నోటి మాటతో అనటమే తప్ప ఎక్కడ కూడా మామూలుగా నిరూపించలేకపోయారు, ఎక్కడ కూడా ఆధారాలు బయట పెట్టలేకపోయారు కదా. హ్మ్. నా మీద కట్టుకథలతోని సృష్టించి మీడియా కథనాలు రాసిరు కానీ హ్మ్. ఎక్కడన్నా నిజంగా ఉంటే మరి అవి బయట పెట్టరా? హ్మ్. కట్టుకథలే అల్లేటోళ్ళు, ఏం లేకుంటేనే కట్టుకథలు అల్లేటోళ్ళు హ్మ్. గోరంతుంటే కొండందలు చేస్తారు కదా. హ్మ్. అసలు ఏం లేకనే మామూలుగా కట్టుకథలు అల్లిరు. అంటే ఇవి కట్టుకథలే అంటారు. నిజంగా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి అన్న, నిజంగా ఎక్కడ కూడా మల్లయ్య యాదవ్ అన్న ఇంతవరకు ఒక సెంటు భూమి కూడా కబ్జా పెట్టలేదా? మహాభారతంలో మామూలుగా అగ్నిప్రవేశం చేసింది సీత అని చెప్పేసి చదివినాం కానీ అంటే చూడలేదు ప్రత్యక్షంగా. హ్మ్. నేను అంతకంటే స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన. నిజంగా నాన్న. ఈ రాజకీయంలో ఈ రోజులల్లా అంత స్వచ్ఛంగా రాజకీయం చేసే నాయకులు ఉన్నారా? నేను ఒకవేళ అట్ల గినక లేకపోతే హ్మ్. AK-47తోని తూట్లు ఎట్లయితే మామూలుగా శత్రువుని చంపడానికి AK-47 ఉపయోగిస్తే ఎట్లా తూట్లు పడతాయో శరీరంలో, హ్మ్. అట్లా హ్మ్. ఏది లేకుండానే మామూలుగా రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళు నిజంగా చేస్తే నన్ను మామూలుగా అనేక రకాలుగా అపవాదుల పాలు చేసి అప్రతిష్ట పాలు చేసేటోళ్ళు. హ్మ్. నేను రాజకీయం అనే ఆకాంక్షతోని ఆ లక్ష్యంతో పనిచేసిన కాబట్టి వాళ్ళకి ఏ అవకాశం దొరకలేదు కాబట్టి హ్మ్. నాటుకుపోతానేమో అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు మూకుమ్మడిగా చేసారు. హ్మ్. దాంట్లో వాళ్ళు ఎంతవరకు మామూలుగా సక్సీడ్ అయ్యారు అనేది ఒక భాగం అయితే, హ్మ్. గెలుపోవటంలో సహజం. ప్రజా జీవితంలో నేను ఉండాలనుకున్నా, హ్మ్. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రజలు నన్ను ఆశీర్వదించారు, హ్మ్. ఒక ఆత్మీయుడిగా చూసుకున్నారు, కుటుంబంలో ఒక సభ్యుడిగా భావిస్తారు. హ్మ్. నేనేమి అంగు ఆర్భాటాలతో అయ్యాలబోలే, ఇవాళ అంగు ఆర్భాటాలతో తిరగట్లేదు. హ్మ్. నేను అనుకున్న లక్ష్యం నేను ప్రజాసేవలో ఉండాలనుకున్నా, నాకు చేతనైనంత వరకు సాయం చేయాలనుకున్నా. ఆ క్రమంలో నా లక్ష్యాన్ని చేరడానికి ప్రజలు ఆశీర్వదించారు, చేస్తున్నా. రేపు కూడా అదే రకమైన ప్రయాణం కంపల్సరీగా. మళ్ళీ గెలుపోవటంలో సహజమే. హ్మ్. ఇవాళ పోయినా రేపు వస్తాం మళ్ళీ కుర్చీలో. అంతే. అంటే మామూలుగా ఇయాల పోతే రేపు వచ్చే రోజులు ఉంటాయి. అంటే ప్రత్యర్థులతోటి మనకు కుమ్ములాటలు ఉంటే, శత్రుత్వం ఉంటే ఓకే. బట్ మనలో మన పార్టీ వాళ్ళే మన పార్టీ వాళ్ళతోటే మనకు వర్గపోరు ఉంటే కొంచెం కష్టమే అవుతుందిగా అన్న. వాళ్ళు కూడా శాశ్వతంగా ఉంటారనే ఉంది. అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నప్పుడు మొన్నటి వరకు మామూలుగా ఈ పార్టీ అని చెప్పి అధికారం ఉన్నంతసేపు ఎమ్మటి వాళ్ళు మన అధికారం మారంగానే ఎమ్మటి చాలా మంది పోయారు కదా. హ్మ్. అదే రకంగా ఇప్పటికీ మామూలుగా ఉండి ఎవరైనా మామూలుగా చేయాలనుకునేటోళ్ళు వాళ్ళే శాశ్వతంగా ప్రతిసారి వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది అనేది ఏముంది? మాకు శక్తి లేదా, మాకు మేధస్సు లేదా, మాకు తెలివి లేదా, మాట్లాడలేమా? డెఫినెట్గా వాళ్ళ వాళ్ళ మాటే సాగుబడి అవుతుంది, ఇక జీవితాంతం వాళ్ళ ఏలుబడిలోనే ఉంటుంది అనుకోవటానికి లేదు. హ్మ్. డెఫినెట్గా టైం విల్ కమ్. ఓకే. అంటే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఓపెన్‌గా అడిగితే ఓపెన్‌గా చెప్పండి. మీరు కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే ఫీల్ అయితారా? లేకపోతే డాన్‌గా ఫీల్ అయితారా అన్న? ఎట్లా అనుకునేటోళ్ళకి అట్లా ఒప్పుడతా. ఎట్లా అనుకుంటారుగా? అదే ధైర్యంతోటి కొందరికి డైరెక్ట్ డాగులు కూడా ఏస్తారు. నేను అంత వేసే అంత కూడా అవసరం ఏర్పడదు, నన్ను చూస్తే చాలు. ఆ! చూస్తే భయపడిపోతారా? ఆ! అంటే నేను ఎంత నిజాయితీగా నిర్భయంగా హ్మ్. ముక్కుసూటిగా ఉంటానో అదే రకంగా ఎదుటోళ్ళు కూడా ఉండాలనుకుంటున్నా, హ్మ్. అనుకుంటా. హ్మ్. కాబట్టి వాళ్ళు నాతో నాటకాలు చేయలేరు, నేను నాటకాలు ఆడను. హ్మ్. కాబట్టి నాతోని విభేదించేటోళ్ళు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఉంటారు తప్ప ఆ! నాతోనేదో మామూలుగా ఇంకేదో చేద్దామని అనుకోరు. నాకు మామూలుగా దేనికి పని పెట్టాల్సినంత అవసరం పడదు. ఓకే. బట్ ఒక్కసారి మీరు గాని అధికారంలోకొస్తే, అంటే మీరు గతంలో వచ్చినప్పుడు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీనంతా మీ చేతుల్లోకి తీసుకుంటారట. డెఫినెట్గా. ఆ! అరే సరే అభివృద్ధి పదంలో తీసుకుంటే ఓకే. ఆ, బట్ ఈ అధికారుల యొక్క హక్కులను కూడా మీ చేతుల్లోకే తీసుకుంటారట. మా దగ్గర పనిచేసిన అధికారులు ఉన్నారు, ఎవరన్నా అడుగురి. హ్మ్. నేను ఎట్లుంటా అనేది వాళ్ళు చెప్తారు. డైరెక్ట్ పోలీసులకు స్టేట్మెంట్లు ఇస్తారట.
నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా నా మీదనే డిసైడ్ అంటే అయితే అని నేను చెప్తారట. ఏమంటున్నా అంటే జనరల్గా నా దగ్గర పనిచేసిన 5 సంవత్సరాల కాల పరిధిలో పనిచేసిన అధికారులను ఎవరినైనా ఒకళ్ళని అడిగితే నేను నా వ్యవహారం ఎట్లుంటుంది, నా మాట ఎట్లుంటుంది, నా భాష ఎట్లుంటుంది, నా పనితీరు ఎట్లుంటుంది అనేది వాళ్ళే చెప్తారు. మళ్ళీ నేను చెప్పడం ఎందుకు ఇక. గతంలో వీడియో కూడా వైరల్ అయింది కానీ మీకు సంబంధించి ఏమని? అంటే అధికారులను ఎస్ఐ అయినా సిఐ అయినా మనం ఏ రమ్మంటే అధికారైనా డెఫినెట్గా నేను పనిచేసే నేనున్న అంటే అది నియోజకవర్గంలో జనరల్ గా అన్నారా లేకపోతే అంటే నేనే బాస్ అని చెప్పడానికి అన్నారా? ఒక సభలో సమావేశంలో మా పార్టీ కార్యక్రమం అది, కార్యక్రమంలో ఎవరో ఒక వ్యక్తి ఇట్లా నాకు ఆయన పని చేయట్లేదు, ఈయన పని చేయట్లేదు అంటే అరే మామూలుగా మనము ఓకే అంటేనే జనరల్గా ప్రభుత్వం ఉన్న తర్వాత పని చేస్తాం సార్ అని అంటారు. మావాడు మంచోడే కొద్దిగా పెట్టుకోండి సార్ అని చెప్పేసి మేము పై అధికారులకు చెప్తాం, దాని ప్రకారం పోస్టింగ్స్ ఇస్తారు. ఒకవేళ బాగలేడు అని అంటే మళ్ళీ మనం ఆ మాట చెప్తాను, ఉత్తరం ఇస్తాను, వెళ్ళిపోతాడు. దాని గురించి పెద్ద ప్రస్తావన ఏంది అని చెప్పేసి ఒక సందర్భంలో మాట్లాడినా. దాన్ని వేరే రకంగా చిత్రీకరించేటోళ్ళు చిత్రీకరించుకుంటే దానికి నేనేం చేస్తా. కానీ నేనే కాదు, అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఆ స్థానిక శాసనసభ్యుడి సలహాల మేరకో సిఫారసు మేరకో ఆ నియోజకవర్గంలో అధికారుల నియామకం అనేది అది ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనో నా నియోజకవర్గంలోనో కేసీఆర్ గారి హయాంలోనో జరగలే. అది రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది. అన్ని ప్రభుత్వాలలో జరిగేది అదే. ఏ ఏ నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఫారసుల మేరకు, సలహాల మేరకు, రిక్వెస్ట్ మేరకు ఆ ప్రభుత్వాలు ఆ నియోజకవర్గాలలో పనిచేసే అధికారులని పంపిస్తుంటుంది, చేపిస్తుంది పని. అంటే నియామకాలు జరుగుతాయి. ఆ క్రమంలోనే ఉంటుంది. కాబట్టి మామూలుగా మనమే ఉంటుంది, నీకు ఏదైనా పని కాకపోతే చెప్తే ఒక ఉత్తరం ఇస్తే మరీ కాదని అంటే పోతాడు. దానికేం పెద్ద లొల్లే ఉంది అని చెప్పేసి నేను ఒక మా పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడాను. అంటే ఇప్పుడు పార్టీ అంతర్గత సమావేశాలు మాట్లాడారు, బట్ ఇంతవరకు బాగానే ఉంది. మీకు రాజకీయంగా శత్రువులు బాగున్నారా అన్న? అంటే బయటికి అవపడరు. అంటే భౌతిక దాడులకు వచ్చేంత శత్రువులు ఉన్నారా? మా దగ్గర కత్తి తీసి పొడిచి కూడా నవ్వుకుంటూనే ఉంటారు. రక్తం వస్తే మనకు తెలుస్తుంది అప్పుడు మామూలుగా ఓహో నన్ను పొడిచిండని. అప్పుడు రక్తం బయటికి వెళ్ళేదాకా మా దగ్గర రాజకీయాలు మా నియోజకవర్గంలో అట్లుంటాయి. అందుకని ఎందుకైనా మంచిదని ముందు చూపుతోటి ఒక లైసెన్స్డ్ గన్ కూడా తీసి పెట్టుకున్నట్టు. అది ఎప్పుడో నేను అసలు మామూలుగా కోదాడలో అడుగు పెట్టకముందే, కోదాడ రాజకీయాలు లేకముందే నాకు లైసెన్స్ ఉంది కదా. అప్పటి నుంచి ఉందా? దాని వెనకాల కారణం ఏంటంటే మామూలుగా ఏది తీసుకుని ఒక కారణం ఉంటుంది కదా. గన్ అంటే ఇక పెద్ద ముచ్చట. నేను వ్యాపారాలలో ఉన్నా, రాజకీయాలలో అప్పటికే ఉన్నా, రేపటి రాజకీయ భవిష్యత్తు కోరుకుంటున్నా. ఆత్మరక్షణ కోసం డెఫినెట్గా తప్పే ఉంది. ప్రభుత్వమే ఇస్తుంది కదా, అదేదో కొంతమందికి అని కాదు. ఇట్లా ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వం ఇస్తుంది. బట్ ఎంతైనా ఒక ప్రొవిజన్. బట్ అంటే లీగల్ గానే, బట్ ఒక గన్ను మెయింటైన్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. ఉన్నాయి, దానికి ఎక్కడ డౌట్ లేదు కదా. నన్ను చూస్తే గట్స్ ఉన్న వాళ్ళకి అంతకు మించే కనిపిస్తారులే అన్న. ఇప్పుడు వెంటేసుకొని తిరుగుతారా గన్ను? ఇప్పుడు మీతోనే ఎప్పుడు ఉంటుంది? ఏమైనా థ్రెట్టింగ్ ఉందా అన్న మీకు జనరల్ ఎవరితోటైనా? నేను చెప్పిన కదా, ఇప్పుడు నా శత్రువు నాకు బయటపడి చేసేంత సాహసం ఏం చేయడు. ఏదున్నా లోపల చేయటమే. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా నియోజకవర్గంలో? నన్న ఏ ఇబ్బంది పెట్టినా ఎదుర్కోగలిగిన మానసిక స్థైర్యం నాకుంది. ఇబ్బందులు ఏమో అనుకోను, అదొక ప్రయాణంలో భాగం అంతే. రెడ్ల విషయానికి వచ్చేసరికి, బీసీల విషయానికి వచ్చేసరికి, ఇక రెడ్లకు బీసీలకు కుమ్ములాటకు వచ్చేసరికి ఖచ్చితంగా బీసీలను అడుగొట్టే ప్రయత్నం చేస్తారు. రెడ్డిలు అంతా ఒకటవుతారు. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం ఉంది, అక్కడ మీ నియోజకవర్గంలో రెడ్డిల రాజ్యం ఉంది. ఇంకా ఏకంగా అక్కడ గెలిచిన ఎమ్మెల్యే భర్త ఎవరో కూడా మనందరికీ తెలుసు. మీరు ఎట్లా అక్కడ మరి గ్రో అవ్వగలుగుతారు? ఇప్పుడు వాళ్లకు కులాలను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కానీ నాకు కులాలను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు బీసీ కార్డు వాడరా? నేను అందులో పుట్టిన కాబట్టి నన్ను మామూలుగా మల్ల యాదవ్ నా పేరు పిలుస్తారు, బీసీ అని చెప్పేసి అని అంటారు. దాంట్లో తప్పేముంది? మీరు రాజకీయంగా బీసీ కార్డు వాడారా ఎప్పుడైనా? అంటే బీసీ సింపతి ఇంకేం చేసుకోరా? అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఒక కులానికో మతానికో పరిమితమై పనిచేయలేడు. ఒక కులం వాళ్ళు, ఒక వర్గం వాళ్ళు ఓట్లేస్తే గెలవరు. డెఫినెట్గా అందరి సహకారం అవసరం ఉంటుంది. రాజకీయాలల్లో బీసీ వర్గాల కంటే ముందటి నుంచి అగ్రకులాలు ఆధిపత్యం వహిస్తున్నాయి. అది గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, పార్లమెంటు స్థాయి వరకు. ఈరోజు రాజకీయాలలో మాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చినా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాం తప్ప మామూలుగా నువ్వు ఇది నేను ఇది అని చెప్పేసి అనము కూడా. డెఫినెట్గా వాళ్ళేమో వాడుకొని వదిలేస్తుండొచ్చు, కానీ మేమైతే వాళ్ళని ముందు పెట్టే ప్రయాణం చేపిస్తాం. అంటే బీసీలకు అట్లా ఉంటుంది అని అంటున్నారు.
సహజంగా అంటే మామూలుగా కొంత వాళ్ళకి మొదటి నుంచి ఆ వ్యక్తిత్వం వల్లనే కూడా ఇంకా కూడా బీసీల రాజ్యాన్ని రాలేకపోతా ఉంది అనుకోవచ్చా? అంటే మన వర్గాలలో చైతన్యం కూడా కావాలి కదా. చైతన్యం వస్తుందా భవిష్యత్తులో అయినా? మరి బీసీలు అందరూ ఒకటే. ఆ చైతన్యం తీసుకొచ్చేటోళ్ళు ఉంటే, తీసుకొచ్చిన వాళ్ళ ద్వారా చైతన్యం ఒకవేళ పొందితే ఈ రోజు ఎన్ని సంవత్సరాలలో కూడా గొర్రెలక గొర్రెదాడి మాదిరిగా వేరే వాళ్ళకి ఓట్లేసి ఎందుకు గెలిపించాలి, గెలిపించినాక వాళ్ళ దర్వాజాల కాడ ఎందుకు నిలబడాలి, వాళ్ళ దర్వాజాల కాడ నిలబడటమే కాకుండా అవమానాల పాలు ఎందుకు కావాలి, అవుతున్నాం కదా. ఎవరు కావట్లే. బొల్లం మల్లయ్య యాదవ్ ఎప్పుడైనా నిజంగా అట్లా అవమానంగా ఫీల్ అయిందా? మీరు ఎప్పుడైనా విన్నారా నా గురించి? వినలేదు, అందుకే అడుగుతున్నా. నేను వాటిని తట్టుకోను, ఆడిదాకా రానివ్వను. నేనేమంటా అంటే నేనేమంటున్నా అంటే బలహీన వర్గాలు, హరిజన గిరిజన తాడిత పీడిత వర్గాలు గెలిచిన వాళ్ళు ఎవరైనా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి ఉందా, వాళ్ళ ఇళ్లకి నేరుగా పోయే పరిస్థితి ఉందా, అధికారుల దగ్గర పోయి వాళ్ళ సమస్యల్ని చెప్పుకొని పరిష్కరించుకునే పరిస్థితి ఈరోజు మామూలుగా ఉందా? 70 సంవత్సరాలలో నేను ఒక రోజు గురించి, 2 రోజుల గురించి, ఒక టర్మ్ గురించి చెప్పట్లేదు. వాస్తవానికి నిజం మాట్లాడుకుంటే లేదు, ఖచ్చితంగా ముమ్మాటికి లేదు. మరి ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ స్థాయిలలో పనిచేసిన వాళ్ళు కూడా అవమానాలు పడ్డ తర్వాత కూడా ఆయా వర్గాల చైతన్యం ఒకతాటి మీదకి తీసుకురాలేకపోవటం కారణమే కదా ఈ వైఫల్యాలు. సో వీటన్నింటినీ సరిదిద్దటానికి ఇంకా సమయం పడుతుండొచ్చు, ఏది ఒక్క రోజుతో రాదు. ఒక సమయంలో ఏమనుకున్నాము, మనకెందుకయ్యా అధికారం, మనకెందుకయ్యా రాజకీయాలు అనుకున్న పరిస్థితి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు తినడానికి లేక ఇబ్బంది పడి ఏదో మనకుంటే ఎంతో ఏదో వ్యవసాయం చేసుకొని పిల్లల్ని చదువుకుంటే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే చాలు అని చెప్పేసి మా అమ్మ నాన్న తరం వాళ్ళు చెప్పేటోళ్ళు. అంటే మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు రాజకీయాలంటే ఏమంటారు, మనకెందుకురా, మామూలుగా ఉన్నది ఏదో సరి చేసుకొని మామూలుగా సద్యోగం చేసుకునేదాకా ఉన్న 2 ఎకరాలు 4 ఎకరాలు దున్ని పొలం చేసుకొని ఏదో బతికేదానికి మనకెందుకు అని చెప్పారు అంటుండే. కానీ ఈరోజు మామూలుగా రాజకీయాలు అవసరం ఉంది, తప్పకుండా వాటి ప్రాధాన్యత గుర్తించిన తర్వాత, జరుగుతున్న అవమానాలు తెలుసుకున్న తర్వాత ఏ అధికారంలోకి అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారు, ఈ అట్టడుగు వర్గాల కోసం మేము పనిచేస్తాం. ఈ స్కీములు ఎవరి కోసం పెడుతున్నారు? బలహీన వర్గాల కోసమే పెడుతున్నారు కదా. హరిజన గిరిజన తాడిత పీడిత వర్గాలు, వెనుకబడ్డ వర్గాల కోసమే మేము ఈ స్కీములు ఇస్తామని అంటున్నారు కదా. అరే నువ్వు మాకు బిచ్చమిచ్చేది మెజారిటీ వర్గాలు మేమే అయిన తర్వాత మేమే మీకు ఇస్తామని చెప్పి అనే పరిస్థితి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వస్తుంది? దానికోసం ఎందుకు చైతన్యం కాకూడదు? ఒకప్పుడంటే చదువుకోలేదు, ఒకప్పుడంటే రాజకీయాలలో లేము, ఒకప్పుడంటే ఉద్యోగాలలో లేము, ఈరోజు అన్ని స్థాయిలలో ఉన్నాం. మరి నిజంగా ఇప్పుడు అన్ని స్థాయిలలో ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అంటారన్న? అంటే మీరు మంచి ఇంటెలెక్చువల్, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీరు చెప్పండి. దానికి ఒక సమయం రావాలి, పోరాటాల ద్వారా. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు పూనుకునేంత వరకు తెలంగాణలో అవమానాల పడ్డోళ్ళు, రావాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కేసీఆర్ గారు లాంటి ఆయన పూనుకున్న తర్వాత వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చేసి చైతన్యమై యూనిట్ అయ్యి తర్వాత సాధించగలిగారు. దానికి నాయకత్వం కేసీఆర్ గారు వహించారు. ఇట్లా అవమానాలు పడుతున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు ఒక తాటి మీదకి వచ్చేసి చైతన్యమయ్యే రోజు వస్తుంది. ఆ రోజుకి నాయకత్వం వహించేటోళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, డెఫినెట్ గా జరుగుతుంది. అది కూడా ఆగదు, బట్ దాని టైం వచ్చినప్పుడు ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఓకే, కాలం పరిష్కారం. ఓకే, మరి అంతే. ఇప్పుడు కూడా మనం రీసెంట్గా చూసుకుంటే బీసీ నినాదంతో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయితారు తెలంగాణ రాష్ట్రానికని తీన్మార్ మల్లన్న ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు. అట్లా చాలా మంది ఎత్తుకున్నారు. అంటే ఈయన సరైన క్యాండిడేట్ కాదా? ఎంతమంది ఎత్తుకోలే? దేవేందర్ గౌడ్ ఎత్తుకోలేదు. అంతకుముందు మామూలుగా నాయకులు ఎంతమంది లేరు. మల్లికార్జున దగ్గర నుంచి, తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎన్ని ఉద్యమాలు కాలే. ఆర్ కృష్ణయ్యని ఏకంగా మామూలుగా తెలంగాణ విభాగానికి తెలుగుదేశం అధ్యక్షుడిని చేసింది కదా. కాబట్టి ఇవన్నీ మామూలుగా ఒకప్పుడు అవేర్నెస్ వేరు. ఆ రోజు ఎవరన్నా మామూలుగా మాకెందుకు రాజకీయాలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు మాకు రాజకీయాలు ఎందుకు ఉండకూడదు అని శాసించే పరిస్థితి దాకా ఎదుగుతున్న నేపథ్యంలో ఇంకా కొంచెం టైం పడుతుండొచ్చేమో. బట్ అల్టిమేట్గా బీసీలు మెజారిటీ వర్గాలు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ బలహీన వర్గాలు ఏకతాటి మీదకి వచ్చి డెఫినెట్గా రాజ్య సాధన కోసం పోరాటం మొదలుపెట్టిన రోజు అన్ని పార్టీలలో నాయకత్వం పెరుగుతుంది, అధినాయకత్వం అవుతుంది. ఆ టైం ఇంకా కొంత టైం పడుతుంది. అది మా జనరేషన్లో అవుతుందా, ఇంకా వచ్చే జనరేషన్లో అవుతుందా, ఇంకో 10-20 సంవత్సరాలలో అవుతుందా అని అనేది చెప్పలేం. మీరు మామూలు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఇంకా సామాన్య కుటుంబం, సామాన్య బిలో మిడిల్ క్లాస్, కోట్లకి ఎదిగిరట కదండి. ఇప్పుడు కష్టపడే శక్తి, తెలివితేటలు సంపాదించుకోవడానికి అవధులు ఏమున్నాయి? ఇవాళ మామూలుగా ఉన్నోళ్ళందరూ, డబ్బు సంపాదించిన వాళ్ళందరూ స్వతహాగా జమీందారు కుటుంబస్తుల.
హైదరాబాద్లో మిలియనర్లు అందరూ మామూలుగా పుట్టుకతో డబ్బులలో వచ్చిన తెలివితోని అలా శక్తి సామర్థ్యాలు వాళ్ళకున్న శక్తి మేరకు ఆ వ్యాపారాన్ని ఉపయోగించుకోగలిగిరారు. అందులో భాగంగా నాకు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డా, హైదరాబాద్లో అటువంటి అవకాశాలు ఉండే చేసుకోగలిగినాం. రియల్ ఎస్టేట్ చేశారని తెలుసు, కేవలం రియల్ ఎస్టేట్ మీద ఇన్ని డబ్బులు సంపాదించారన్న? మరి ఇలా సంపాదించిన వాళ్ళందరూ ఓన్లీ రియల్ ఎస్టేట్, ఇంకా డబ్బులు సంపాదించే మార్గం రియల్ ఎస్టేట్ తప్ప వేరే పెద్దగా వేరే ఏం లేవు. ఓకే, అంటే ఒకప్పుడు చేస్తే వ్యవసాయం, లేకపోతే ఏదైనా ఉద్యోగం, రెండు ఆదాయ మార్గాలు. ఇంకా అది కాకుండా ఉంటే ఏదైనా కిరాణా షాప్ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ వీళ్ళకి చిన్న చిన్న ఆదాయాలు తప్ప పెద్దగా లేవు. ఆ తర్వాత రాను ఇంకేదైనా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉంటే కాంట్రాక్టర్లు ఉంటుండే, సివిల్ కాంట్రాక్టర్లు. ఇంతకు మించి ఆదాయ వనరులు, ఆదాయ మార్గాలు ఉన్న పరిస్థితి లేకపోతుండే ఎప్పటి వరకు, 80s 90s వరకు. ఆ తర్వాత చిన్న చిన్నగా సాఫ్ట్వేర్ వచ్చింది. తండ్రి మామూలుగా 20,000తో 30,000తో రిటైర్ అయితే కొడుకు మామూలుగా ఉద్యోగమే 2 లక్షలతో స్టార్ట్ అయింది. ఓకే, క్యాష్ ఫ్లో పెరిగింది. అదే రకంగా వ్యాపారాలలో రియల్ ఎస్టేట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత చేసుకోవడానికి శక్తిగా ఉండి కష్టపడగలిగిన వాళ్ళకి అవకాశాలు, ఆకాశాన్ని కూడా అందుకునేంత అవకాశాలు ఉండే. ఆ క్రమంలో చాలా మందికి అవకాశాలు వచ్చినాయి. ఈ రకంగా పెరుగుతున్న టెక్నాలజీతో పాటు పెరుగుతున్న అవసరాలను బట్టి వ్యాపారాలు కూడా పెరిగినాయి. కాబట్టి ఈరోజు చాలా మందికి ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి, కష్టపడగలిగిన వాళ్ళకి కష్టపడే అంత, సంపాదించుకునే అంత అవకాశాలు ఈ ప్రకృతి ఇచ్చింది. సో దానికి ఒక రిస్ట్రిక్షన్ ఏముంది? ఓకే, ఇప్పుడు ఎన్ని కోట్లు కొంటారన్న? నేనా, నాకు సరిపోయేంత ఉంది అంతే. సరిపోయేంతనే ఉందా, చాలా ఎక్కువ ఉందా? నాకు అంత ఆశ కూడా లేదు. ఆశ కూడా ఏం లేదా? నేను సరిపోయేంత ఉన్నా. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొందరు వ్యక్తుల పేర్లు చెప్తా, మీరు వాళ్ళకి సంబంధించి 1 word ఆన్సర్ ఇవ్వండి. ఫస్ట్, మీ నాయకుడు కేసీఆర్. చాలా సుదీర్ఘమైన అనుభవంతో పాటు మరో అంబేద్కర్. హరీష్ రావు. భవిష్యత్తు ఉన్న నాయకుడు. రేవంత్ రెడ్డి. ఇక ఆయన లక్ష్యాన్ని చేరుకున్నాడు, తుగ్లక్ పరిపాలన అందిస్తున్నాడు. కేటీఆర్. 100% ఈ రాష్ట్రానికి మరొక దిక్సూచి. బట్టి విక్రమార్క. ఇంకా ఇది చివరి పదవి కాలం అనుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం ఉత్తమ్. తీన్మార్ మల్లన్న. సరే, అతనేదో మామూలుగా రాజకీయ అరంగేట్రం చేసిండు, ఇవాళ ఎమ్మెల్సీ అయ్యిండు, రేపు ఏమైతే చూద్దాం. కల్వకుంట్ల కవిత. తప్పకుండా ఈ తెలంగాణ ఆడపడుచు, బతుకమ్మని ఇంట్రడ్యూస్ చేసిన కవితమ్మ రేపటి భవిష్యత్తులో కూడా మంచి నాయకురాలు అవుతుంది. కొండా సురేఖ. ఇక నాకు తెలిసి మళ్ళీ తర్వాత ఇంకా ఈ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లే. కాంగ్రెస్ పనే కథమైనాక ఇంకా ఆమె ఇక్కడ ఉంటుంది. బొల్లం మల్లయ్య యాదవ్. నేనే అంటే ఇక మామూలుగా కొంతమంది నన్ను జీర్ణించుకుంటారు, కొంతమంది జీర్ణించుకోలేరు. బట్ నా ఇండివిజువాలిటీ నేను ఎప్పుడు కోల్పోను. వ్యక్తిగా నా గౌరవాన్ని నేను కాపాడుకుంటుంటాను. థ్యాంక్ యూ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.